హాయ్ అండి, నేను మీ లావణ్యాని. వెల్కమ్ టు మై ఛానల్ ఈఎల్ చౌదరి. అందరూ బాగున్నారా? ఈరోజు క్యారెట్ హల్వాని ఎలా తయారు చేయాలో చూపిపోతున్నాను. ఎంత టేస్టీగా ఈజీగా ఎలా చేయాలో చూసేద్దాం రండి. ఫస్ట్ గ్యాస్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకోవాలి. దీంట్లో ఒక 2 కానీ 3 స్పూన్ల నెయ్యి వేసుకోవాలి. ఇంట్లో చేసిన నెయ్యి కానీ మనం షాప్లో కొన్న నెయ్యి కానీ వేసుకోవచ్చు. మన దగ్గర ఏమేమి ఉన్నాయో డ్రై ఫ్రూట్స్, కాజు, ఆల్మండ్, కిస్మిస్, వాటిని మనకు నచ్చినట్టు వేసుకోవాలి. లేదు ఆప్షనల్, అవి మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయచ్చు. ఫస్ట్ కాజుని ఆల్మండ్ని బాగా వేయించుకోవాలి. అంటే గోల్డెన్ కలర్ దాకా వచ్చిందాకా వేయించుకోవాలి. ఇప్పుడు కిస్మిస్ యాడ్ చేసుకోవాలి. ఎందుకంటే ఫస్టే వేసామంటే కిస్మిస్ ఫస్ట్ ఎగిపోతుంది. అందుకని ఇది దించబోయే ముందు కిస్మిస్ వేసి వేయించుకోవాలి. ఇలా వేయించి పక్కకు తీసి పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో ఇంకొక 2 స్పూన్లు నెయ్యి యాడ్ చేసి మనం తురుము పెట్టుకున్న క్యారెట్ని దీంట్లో వేసుకొని బాగా వేయించాలి. ఎందుకంటే పచ్చివాసన అనేది పోవాలి. పచ్చివాసన పోయి 30 to 40% ఇక్కడే కుక్ అయిపోవాలి. ఇలా బాగా కలుపుకోవాలి. చూడండి, కుక్ అయినట్లు కనిపిస్తుంది కదా. ఒక 30 to 40% బాగా కుక్ అయింది. మనం 500 గ్రామ్స్ క్యారెట్ని తురుముకున్నాం కదా, దానికి ఒక 1/2 లీటర్ పాలని తీసుకోవాలి. పాలని బాగా యాడ్ చేసి మరిగించాలి. పాలలో క్యారెట్ బాగా ఉడకాలండి. చూపిస్తున్నాను కదా, ఇలా బాగా ఉడికినప్పుడు ఏంటంటే మనకి తినడానికి చాలా టేస్టీగా అనిపిస్తుంది. సో ఇది కుక్ అవ్వడానికి ఒక 25 to 30 మినిట్స్ వరకు పడుతుంది. ఈ పాలు అనేది ఈ క్యారెట్తో బాగా కుక్ అయ్యి ఇలా గట్టిపడాలండి. ఇలా బాగా గట్టిపడాలా. ఇలా మనం కలుపుకుంటూ ఉండాలి. లేదా మూత పెట్టేసినా కానీ ఒక 15 మినిట్స్ వరకు అది ఉడుకుతూ ఉంటుంది. నెక్స్ట్ ఇలా గట్టిపడ్డాక చక్కెర అంటే ఒక 250 గ్రామ్స్, 500 గ్రామ్స్ క్యారెట్కి 250 గ్రామ్స్ షుగర్ వేసుకోవాలి. ఇంకా కొంచెం స్వీట్ కావాలంటే ఇంకొంచెం 300 గ్రామ్స్ అలా వేసుకోవచ్చు. ఇదేంటంటే మనం షుగర్ వేసాక ఇంకా జ్యూసీగా కొంచెం ఇలా చూపిస్తున్నాను కదా, అలా వచ్చేస్తుంది. సో ఇది ఇంకొక 5 to 10 మినిట్స్ వరకు కుక్ అవ్వాలి. ఇదేంటంటే మనకి జ్యూసీగా కావాలంటే 5 మినిట్స్కి మనము అయిపోతుంది. చూడండి, ఇలా జ్యూసీగా కావాలంటే మనం ఇక్కడే స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. ఇంకొంచెం గట్టిగా కావాలంటే మనం ఇలా ఇంకొంచెం కలుపుకుంటూ ఉండాలి. ఇలా బాగా గట్టిపడ్డాక ఇలాచి కొంచెం వేసుకోవాలి. ఇలా ఇలాచి వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా ఇలాచి వేసి బాగా కలిపాం కదా, ఇలా వస్తుంది. జ్యూసీగా ఉంది. చూడండి, మీకు ఒకవేళ ఫుడ్ కలర్ కావాలన్నా కానీ కలర్ఫుల్గా ఫుడ్ కలర్ కూడా దీంట్లో కొంచెం యాడ్ చేసుకోవచ్చు. ఇలా గట్టిపడ్డాక కనిపిస్తుంది కదండి, ఇట్లా బాగా గట్టిపడ్డాక లాస్ట్లో ఫైనల్గా ఇలా గట్టిపడిపోయింది. ఇప్పుడు మనము డ్రై ఫ్రూట్స్ అన్నీ వేయించి పెట్టుకున్నాం కదా పక్కన, అవన్నీ వేసి బాగా కలుపుకోవాలి. మీరు ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. మీకు మరిన్ని నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. చూడండి, ఇలా రావాలి. క్యారెట్ హల్వా పర్ఫెక్ట్గా రెడీ అయింది అనేదానికి ఇలా వస్తే పర్ఫెక్ట్గా రెడీ అయింది అన్నమాట. ఇప్పుడు ప్యాన్లో నుంచి మనము ఒక బౌల్లోకి తీసుకోవాలి. చూడండి, ఎంత ఎమ్మీగా రెడీ అయిందో క్యారెట్ హల్వా. ఒకసారి టేస్ట్ చేద్దాం ఎలా వచ్చిందో. కాలుతుందండి. చాలా బాగా వచ్చిందండి.